రండి మాధవి గారు, ఆడియో అయిపోయింది, ఇప్పుడు వీడియో చేద్దాం. వీడియో చేస్తాం, నాకున్న టెక్నాలజీ అంతా నీకు చూపించేస్తాను, మనకున్న తెలివి అంతా అందులో కనిపిస్తుంది. అంటే అదే ఇందాక మనం అనుకుంటున్నాం కదా, కీలుబొమ్మలకి ఎందుకు ఇంత ప్రాచుర్యం రాలేదు, సుమారుగా ఇంకో చివరికి మిగిలేదు నవల కూడా అలాంటిదే అని. నువ్వేమనుకుంటున్నావు? ఈ విమర్శలో వచ్చిన మార్పులు ఏంటి? అసలు విమర్శ నుంచే కదా ఒక పుస్తకానికి ప్రాచుర్యం వచ్చేది, లేనిది ఆధారపడేది. నాకైతే దాని మీద చాలా అంటే కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. కొంత అంటే ఇప్పుడు హఠాత్తుగా మనం మాట్లాడేటప్పుడు మొత్తం అన్ని నిరూపించలేకపోవచ్చు. కానీ సహజంగా నేను ఫీల్ అయింది ఏంటంటే, ఇదివరకు పేరు వచ్చిన నవలలన్నీ కూడా విమర్శకులు ఒక్కొక్క రచయితకి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ పుస్తకం పదే పదే దాని గొప్పతనాన్ని చెప్తూ కొన్ని సంవత్సరాలు అలా మోయడం వల్ల అది అలా నిలబడిపోయింది. నిజానికి మనం ఇప్పుడు కొన్ని పుస్తకాలు, పేరు వచ్చిన పుస్తకాలు తీసి చదివితే అంత అపీలంగా అనిపించకపోవచ్చు. ఈ పుస్తకం క్లాసిక్ ఎట్లా అయింది, లేకపోతే ఈ పుస్తకం ఇంత గొప్ప పుస్తకం ఎందుకు అయింది, ఇప్పుడు అందరూ చెప్పే చివరికి మిగిలిన మీద మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, లేకపోతే అలాగే మీలాగే ఇంకోళ్ళకి, లేకపోతే నాకు ఇంకేదో పుస్తకం మీద నాకు ఇది ఎలా క్లాసిక్ అవుతుంది అని అనిపిస్తుంది. మరి మనకి నచ్చిన ఈ పుస్తకం మీదేమో ఎవరు మాట్లాడట్లేదు. ఈయన్ని కృష్ణారావు గారికి మోసేవాళ్ళు ఎవరు లేరు, కొంతమంది రచయితలకు ఉన్నట్టు. సో అందుకని పేరు రావడం, పుస్తకాలు గొప్ప పుస్తకాలుగా ఇదవడం వెనకాతల విమర్శకుల పాత్ర చాలా ఉంది. వాళ్ళు ఏది మంచి పుస్తకం అంటే, ఇప్పుడు కొన్ని పుస్తకాల మీద కొంతమంది వ్యక్తులు, సాహిత్య విమర్శకులు చేసిన విమర్శలు మనం చూస్తే, ఇంతకుముందు మీ పుస్తకంలో కూడా మనం స్త్రీల రచనల పట్ల రచయితల విమర్శలు, మగవాళ్ళు ఎలాంటి విమర్శలు చేశారు అవలా నిలబడిపోయాయి. వాళ్ళు ఒక్క మాటతో ఆడవాళ్ళ సాహిత్యాన్ని వీళ్ళు వంటింటి గురించి రాస్తారు, వీళ్ళ మానసిక ప్రపంచం చాలా చిన్నది, అది ఇప్పటికే అంటూనే ఉన్నారు. సో అలా అని కొట్టిపడేశారు. సో ఇవాళ మళ్ళీ మనము వాటిని చూపించి మీరు ఇలాంటి తప్పులు చేశారు అన్నా కూడా వాళ్ళ తప్పును ఎక్కడో ఒప్పుకోవట్లేదు. అంటే తెలుగు సాహిత్యంలో రచయిత్రులకు జరగవలసిన అన్యాయం జరిగిపోయింది. వాళ్ళు వేరే ఇది నుంచి ఇది అవుతున్నారు. కానీ పాఠకులు కాదు, సాహిత్య విమర్శ ఎట్లా ఇదైంది అన్న దాని గురించి మనం ఖచ్చితంగా. దానికి కృష్ణరావు గారి భిక్ష, ఆయన మొట్టమొదటి రాసిన నవల భిక్షాపాత్ర నవల కాదు, నాటికం. అది ముఖ్యంగా తనకి ఉద్యోగం లేనప్పుడు, చదువంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం రానప్పుడు ఆ బాధతో రాశారు. కానీ దాన్ని కూడా చాలా మంది సంపాదకులు అప్పట్లో తిరగొట్టారు, ఎవరు వేసుకోలేదు. ఆ తర్వాత కాలంలో మాత్రం ఆయన కూర్మా వేణుగోపాల స్వామి గారు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్లో ప్రదర్శించారు, చాలా భాషల్లో కదా అనువాదం అయింది. అంచేత ఆయన కాలంలోనే ఆయన చూసేస్తారు. అది మెచ్చుకునేవాళ్ళు, తెగడేవాళ్ళు రెండు ఉండడం అంచేత. కానీ బహుశా అది మెచ్చుకునే కాలం ఎక్కువ కాలం నిలవలేదేమో, కనీసం కృష్ణారావు గారి జీవితంలో. అంచేత మళ్ళీ తర్వాత తరం వచ్చేసరికి ఇంకెవరికి ఆయన పేరు తెలియకుండా పోయింది. తర్వాత ఆ పుస్తకాలు అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. తర్వాత ఇటీవల కాలంలోనే అవన్నీ మళ్ళీ రీప్రింట్ అయినట్టు, దాని వల్ల కూడా కొంత పుస్తకాలు అందుబాటులో లేకపోవడం అనేది దురదృష్టకరమే. కానీ తర్వాత రచయితలు వాళ్ళు ఏ అంశాలను స్పృశిస్తున్నారు అన్న దాన్ని కూడా కొంత కారణమేమో. నేను అనుకోవడం కుటుంబరావు గారికి అంత పేరు రావడానికి కొంత కారణం కనీసం చందమామ కదా. చందమామ ద్వారా ఆయన పేరు అందరికీ పరిచయం అయిన తర్వాత, ఈ చందమామ చదివిన వాళ్ళే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మోసుకొచ్చారేమో అక్కడికి. అలాగే ఆయన ఎన్నుకున్న అంశాలు, లేకపోతే వాటికి పాఠకులు దగ్గరగా ఉండడము అని అదే అంటున్నాను. నాకు అందుకనే అంటే మీరు నేను సీరియస్ గా లిటరేచర్ చదవడానికి ఇష్టపడతాం కాబట్టి మనం కీలుబొమ్మలు తీసుకొని మనం ఆసక్తిగా చదివాము. ఈ పుస్తకాన్ని ఇప్పుడు కొత్త సాహిత్యం చదువుతున్న వాళ్ళకంటే మన సౌమ్య లాంటి అమ్మాయిలకి ఇస్తే ఎట్లా సౌమ్య ఇంకొకళ్ళు దీన్ని చదవగలుగుతారా లేదా చివరి దాకా, లేకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చదివితే మనకు తెలియదు. అందుకేనా నేను వాళ్ళని మళ్ళీ అర్థిస్తున్నాను. వాళ్ళకి ఆ లింక్ కూడా ఇచ్చాను, నా సైట్ లో ఇచ్చాను. ఆ నవల వాళ్ళు చదివితే వాళ్ళ
కానీ అసలు వీళ్ళకి అంటే ఈ తరం వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదంటే మనం ఏం చేయలేము. ఎంత చదువని చెప్పగలం కానీ చదివించలేము కదా. అది వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎందుకు లేదు లేదా లేకపోతే అప్పుడున్నంత మంది పాఠకులు ఇప్పుడు లేరు. ఆ కాలంలో పాఠకులు ఉన్నంత మంది ఇప్పుడు లేరు. ఇప్పుడున్నారు, అప్పుడు లేరు. తర్వాత అప్పుడున్న పాఠకులు దృష్టి కూడా వేరు. రచయితలు అంటే వాళ్ళకి ఒక సద్భావం, గౌరవం, వాళ్ళ రచయితలకు ఏదో తెలుసు, మనకు తెలియని వాళ్ళు చెప్తున్నారు అనే ఆ గురు శిష్య భావం ఉండేది అప్పట్లో. ఇప్పుడేమో ఈ సమానత్వం వచ్చి ప్రశ్నలు ఎక్కువయ్యాయి. పాఠకులు చదివే తీరులో, వాళ్ళు అర్థం చేసుకునే తీరులో, వాళ్ళు ప్రశ్నించే విధానంలో కూడా మార్పు వస్తే తప్పని నేను అనను. కానీ ఆ మారడం మాత్రం మంచి చేసిందా చెడు చేసిందా అంటే కొంత ఇదే చేసిందని చెప్పొచ్చు. నాకేమీ మంచిగా అనిపించడం లేదు అంతగా. అసలు ఈ పెద్ద పెద్ద వాళ్ళని కొమ్ములు తిరిగిన మహా విద్వాంసులు చేస్తున్న విమర్శలు కూడా ఇప్పుడు నాకేమంత నచ్చడం లేదు. అదే ఆ కొమ్ములు తిరిగిన విమర్శకులు చేసే విమర్శ వాళ్ళ వరకే తప్ప చాలా మంది వాటిని అంగీకరించారు. కాకపోతే ఏంటంటే ఒక దశలో ఎవరైనా అంటే ఒక పుస్తకం బయటకు వస్తే ఆ పుస్తకంలోని విషయాలు కానీ లేకపోతే ఒక వ్యాసమైన భారతి లాంటి పత్రికలు మనం ఫాలో అయిన వాళ్ళు మనకు తెలుసు కదా. భారత్ ఉన్న టైంలో మనం సీరియస్ రీడర్స్ కాకపోయినా ఆ తర్వాత అయినా ఒక విషయం పట్ల చర్చలు ఎక్కువ జరిగేవి. అంటే నచ్చినా నచ్చకపోయినా దాని గురించి. గత కొద్ది కాలంగా అది లేదు తెలుగు సాహిత్యంలో. వాళ్ళకి నచ్చితే వాళ్ళు పొగుడుకుంటూ రాసుకుంటారు. దాని మీద ఇంకెవరు మాట్లాడరు. అంటే ఉదాహరణకు ఒక విషయం అంటే మీరు కూడా కూడాను అంటే అర్థరహితంగా ఉండకూడదు కదా, సమంజసంగా ఉండాలి. పొగడడం నిజంగా అందులో నిజంగా మంచి ఉండి వాళ్ళు నిజంగా మంచి అని చెప్తే అది బాగుంది. అంతేకాని నాకు నచ్చింది కనుక ఇదే గొప్ప విషయం అంతే కదా. అంటే ఇప్పుడు ఇంత క్రితం కూడా మనం ఒకసారి విడిగా మాట్లాడుకున్నట్టున్నాము. అంటే ఇప్పుడు అతడు ఆమె తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉత్తమ నవలలో ఒక పుస్తకం కింద చెప్పారు. సో మనం కూడా చదివాము. ఎంత బాగుంది ఎంత బాగాలేదు అంటే ఎక్కువ మందికి నచ్చింది కాబట్టి అది తెలుగు నవలల్లో క్లాసిక్ అయింది. కానీ ఇటీవల కాలంలో కొంతమంది చదివి అసలు చదవలేకపోయాము, ఎందుకంటే అవంతా ఏదో చర్చలు దాని నిండా ఇవన్నీ ఉన్నాయి. అంటే అంత సుదీర్ఘంగా ఏదో కొంతవరకు చదవగలిగాం కానీ ఇంకా తర్వాత చదవలేకపోయాం అన్నది వినిపించింది. అలాంటి విమర్శ అలాంటిది ఎవరైనా వాళ్ళ ఒపీనియన్స్ ని అలా వ్యాస రూపంలో పెడితే అంగీకరించే స్థితిలో ఇవాళ లేరు. అది డెఫినెట్ గా గొప్ప నవలండి. లేరంటే నేను అదే అంటున్నాను. అదే పాఠకుల దాన్ని ఏమంటారు, పాఠకులు పుస్తకాన్ని ఆస్వాదించే తీరులో వచ్చిన మార్పు. ఎవరికి అది ఇంతకు ముందు అప్పీల్ అయిందో ఇప్పుడు అది అప్పీల్ అవడం. ఎందుకు అంటే ఇప్పుడు పాఠకులు ఆ రోజుల్లో ఉన్న పాఠకులకి గల అనుభూతి వేరు, ఈ రోజుల్లో పాఠకులు అనుభూతించే విధానం. అలాగే ఆ రోజుల్లో పాఠకులు చదివే పుస్తకాల అంశాల్లో తీసుకునే అంశాలు వేరు, ఇవాల్టి రచనల్లో ఎంచుకుంటున్న అంశాలు వేరు. సో ఇవి పాఠకులకి ఎంతమందికి చేరుతున్నాయి, కథలు, కొత్త రకమైన కథలు కానీ కొత్త రకమైన నవలలు కానీ ఇవన్నీ ఎంతవరకు చేరుతున్నాయి అనేది ఆ ప్రత్యేకమైన ఒక్కొక్క పుస్తకాన్ని బట్టి ఒక్కొక్క రచయితను బట్టి ఆధారపడి ఉంటుంది అని అనిపిస్తుంది. ఈ పాఠకుల భావాల్లో మార్పు రావడానికి కారణం పాశ్చాత్య ప్రభావం అనుకుంటున్నావా? అసలు ఆ పాశ్చాత్య ప్రభావం మన వాళ్ళు అదేదో ఏది జరిగినా కూడా ఇండియాలో అయితే పాకిస్తాన్ తప్పన్నట్టు సాహిత్యంలో గానీ ఎక్కడ ఏది జరిగినా సంస్కృతిలో ఏ చిన్న మార్పు వచ్చినా సరే పాశ్చాత్య సంస్కృతి మార్పు అని. అంటే మీరు నేను కూడా మనం ఈ దేశంలో నాకన్నా మీరు ఈ దేశంలో ఎక్కువ కాలం నుంచి ఉంటున్నారు. ఎన్నో విషయాలు పాశ్చాత్య సంస్కృతిలో మనం అలవాటు చేసుకోవాల్సిన మంచి విషయాలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి పాశ్చాత్య సంస్కృతి అనేది మంచిది కాదు, కేవలం భారతీయ సంస్కృతి కాబట్టి పాశ్చాత్య సంస్కృతి ప్రభావం గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు అంటే మీరు ఏ పర్టికులర్ అంశాన్ని అడుగుతున్నారో దాన్ని బట్టి చెప్పగలం మనం. అంటే పాఠకుల మీద వచ్చిన పాఠకుల ఆలోచన విధానంలో వచ్చిన మార్పు గురించి కదా మీరు అడుగుతారు. మార్పుకి కారణం పాశ్చాత్య వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం, ఇంగ్లీష్
వీళ్ళ ఆలోచన ద్వారా నేను వాళ్ళు తెలుగు సాహిత్యానికి అన్వయిస్తున్నారా? అలా అన్వయిస్తే అది ఎంతవరకు సమంజసం? అవి నాకు అది చెప్పాలంటే దానికి ముందు ఒకటి అసలు ఇటీవల కాలంలో వచ్చిన కమ్యూనికేషన్ వ్యవస్థ అందరినీ మార్చేసింది. రచయితల్ని మార్చేసింది, రీడర్ పాఠకుల్ని కూడా మార్చేసింది. 50లో అంటే ఇప్పుడు కృష్ణారావు గారు రాసే టైంకి ఇంకా కొంత ముందు తరం రచయితలు అందరూ కూడా అందరూ ఇంగ్లీష్ చదివిన వాళ్ళు. రచయితలే అసలు ఇంగ్లీష్ చదివారు. అందరూ ఇంగ్లీష్ పుస్తకాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు. అందరూ విశ్వ సాహిత్యాన్ని చదివిన వాళ్ళు. అటు విమర్శకులు చదివారు, ఇటు రైటర్లు చదివారు. చదవందల్లా ఒక పాఠకులు మాత్రం కదా. చాలా పుస్తకాలకి చాలా మంది రచయితలు ఇంగ్లీష్ పుస్తకాల నుంచి స్ఫూర్తి తీసుకొని రాసినవి ఉన్నాయి. గుజరాత్ టైం నుంచి అందరూ చేసిన పని అదే. గలీవర్ ట్రావెల్స్ ని ఇది చేసి తెలుగులోకి స్ఫూర్తి తీసుకొని రాయడం దగ్గర నుంచి. కాబట్టి రచయితలు ఇంగ్లీష్ అక్కడి నుంచి ట్రావెలోక్స్ ని వీళ్ళ ఇదిని తీసుకునే కదా. కాకపోతే రచయిత ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ సాహిత్యాన్ని అంటే మీరు విమర్శలో కూడా మనం అనుకున్నాం కదా, అంటే ఇంగ్లీష్ పుస్తకాల విమర్శలను దగ్గర పెట్టుకొని ఇక్కడి లిటరీ క్రిటిసిజం బుక్స్ ని ఆధారం చేసుకుని తెలుగు సాహిత్యాన్ని విశ్లేషించడం మొదలు పెట్టారు. ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి అదే చెల్లుబడి అయిపోయింది. అది న్యాయం కాదని నేను అనుకుంటున్నాను. కాదు, ఎందుకంటే మన సామాజిక పరిస్థితులు కూడా వాళ్ళు ఆలోచించాలి. మన సమాజం ఏంటి, మన విలువలు ఏంటి, మన సమాజంలో మన జీవిత దృక్పథం ఏమిటి, ఇవన్నీ కూడా మన సాహిత్యంలో ఉంటాయి కనుక వాళ్ళ సాహిత్యం వాళ్ళ విలువలకి అనుగుణంగా ఉంటుంది. మన సాహిత్యం వాళ్ళ విమర్శలు కూడా వాళ్ళ సాహిత్యం, వాళ్ళ సమాజం, వాళ్ళ వాతావరణం అవన్నిటి బట్టి ఉంటుంది. అవే ఇక్కడ అలాగా ఎత్తి తీసుకొచ్చి ఇక్కడ పెడితే అదేదో రౌండ్ పెగిన స్క్వేర్ హోల్ అంటారు, అలా వస్తుంది మనకి. అందుకని పాశ్చాత్య విమర్శన రీతులు చదవడం తప్పు అని నేను అనను, కానీ అది మనని అన్వయించుకోవడంలో మాత్రం నాకు కూడా అభ్యంతరం. జాగ్రత్తగా మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం కథల మీద. ఆయన పేరు తిరుపతి విమర్శకుడు సుదర్శనం గారు ఇటీవల చంపారు, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి పుస్తకం కథాశిల్పం అంతా నువ్వు ఇంగ్లీషు వాళ్ళ కథలు తీసుకొని వచ్చి దాన్ని తెలుగుకి చెప్పడం, నాకైతే అసలు ఆ పుస్తకం అసలు దాన్ని నెత్తిన పెట్టుకుని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే అంటున్నాను, అసలు ఆ పుస్తకం అంతా చాలా చికాగ్గా అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. అంటే తెలుగు కథల్ని, తెలుగు సాహిత్యాన్ని సృష్టించడానికి తెలుగు జీవితానికి సంబంధించిన విమర్శనా పద్ధతుల్ని మనం తీసుకోవాలి. కానీ నువ్వు ఇంగ్లీషు కథలకి, ఇంగ్లీషు లిటరీ క్రిటిసిజం సంబంధించిన సూత్రాలను తీసుకొని వాటిని కొలమానంగా తీసుకుని తెలుగు సాహిత్యాన్ని అన్వయానికి పెట్టుకుంటే చాలా అసంబద్ధంగా తోస్తుంది. కానీ ఇన్నాళ్ళు తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సాహిత్య విమర్శ పేరుతోనూ జరిగింది అదే. అది సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు అడుగుతున్న పాయింట్ ఇంకోటి, రీడర్స్ చదివారు. అంటే ఇప్పుడు మనం కొత్త తరం వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నారు. వాళ్ళకి ఎలాగా అదే ఆ మార్పు ఎలా ఉంది తెలుగు సాహిత్యం పట్ల అని, అది ప్లస్ మైనస్ రెండు రకాలుగా ఉంది అని నేను అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు విమర్శలు మేము విమర్శకులం కాదు, మేము ఏదో సాధారణ పాఠకులమే అని చేత మాకు ఇలా తోచింది కనుక మేము ఇలా చెప్తున్నాం అంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా అడిగే ప్రశ్నలు మాత్రం కొంచెం అమాయకంగానే అనిపిస్తాయి. అంటే ఈ పాత్ర ఇలా ఎందుకు చేసింది, అలా ఎందుకు చేయడం లేదు అన్నారు. ఇప్పుడు అలాగే జీవి కృష్ణరావు గారు అన్నవాళ్ళు కూడా మీరు సుఖాంతం ఎందుకు చేయలేదు అని అడిగారట. అలా అడిగితే ఆయన అదే చెప్పారట, అది నేను అలా చూస్తుంటే మీరు ఈ మాత్రమైనా నన్ను అడుగుండేవాళ్ళు కాదు, చూసి చదివి పక్కన పెట్టేస్తుంటారు. అంటే ఈ ప్రశ్న మీరు అడుగుండేవాళ్ళు కాదు అంటే ఆయన అంటున్నది ఏంటి, మీరు ఆలోచించేవాళ్ళు కాదు, అసలు మీకు ఆలోచన లేదు, అమ్మయ్య అయిపోయింది అని చెప్పి పక్కన పెట్టేస్తారు. ఏ పుస్తకానికి కానీ బహుశా సుఖాంతం చేయకపోవడానికి అదే కారణం అనుకుంటాను. అది కనీసం ఒక కారణం అయి ఉండాలి. అలాగా కాకుండా ఇలా ఆలోచించడానికి. పోతే ఎవరికి వారు అలాగా ఆలోచిస్తారా అన్నది వేరే విషయం. రచయిత చెప్పడం వేరే. రచయిత ఎప్పుడు ఆలోచించాలి, పాఠకుడు ఆలోచించాలనే కోరుకుంటాడు. కానీ పాఠకులు మాత్రం ఇప్పుడు ఆలోచించాలని కోరుకోవడం లేదు, మీరే చెప్పండి అని అంటున్నారు. అంటే ఈ ప్రశ్న ఇది ఎందుకైంది అదెందుకైంది అడగడంలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే వాళ్ళు నిజంగా దాన్ని ఎక్కువ ఆలోచిస్తున్నారా అన్నది. అసలు
అంత చదివి ఆలోచించి పాఠకుడు మాట్లాడేంత స్థితి చాలా చోట్ల అసలు కనిపించట్లేదు. తర్వాత కథ స్వరూపం కూడా చాలా మారిపోయింది కదా. ఎప్పుడైతే కథ పత్రికల వాళ్ళ కోసం చిన్న కథ 4 పేజీల్లో కథ 5 పేజీల్లో కథ రాయడం ఉన్నప్పుడు ఒక పేరాలో కూడా కథలు రాసేసేటప్పుడు నువ్వు ఆలోచించడం కాకుండా డైరెక్ట్ గా జరిగిన విషయం తర్వాత ఇప్పుడు ఒక చిన్న సంఘటన కూడా ఒక కథ అవుతుంది. దానికే పెద్ద పాత్ర చిత్రణ ఇంత పెట్టే పరిధి ఉండట్లేదు కథలో ఒక్కొక్కసారి. సో 1-2-3 సంఘటనలతోనే ఒక కథ చెప్పడము, దాని ద్వారానే ఎంతో కొంత ఇది చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మొదలు ఇందాకేదో పనులు లేచి వెళ్ళిపోయాను. చెప్పు, ఏంటి మాట్లాడుతున్నాం? పాఠకుల దృష్టిలో మార్పులు ఏంటి, ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, మంచిగా చెడ్డగా, దానివల్ల ఏమైనా లాభం, ఎక్కువ లాభం ఉందా, తక్కువ లాభం ఉందా? ఒక పాయింట్ ఏమో అంటే వెస్ట్రన్ లిటరేచర్ చదవడం వల్ల రీడర్ కి లిటరేచర్ 2 రకాల సాహిత్యంలో ఉండే తేడా, అంటే మన దగ్గర ఎలాంటి కథలు వస్తున్నాయి, ఎలాంటి సాహిత్యం వస్తుంది, వెస్ట్ లో ఎలా వస్తున్నాయి, ఆ తేడా తెలుస్తుంది. అది చదవని వాళ్ళకి కేవలం మన దగ్గరే మంచి సాహిత్యం వస్తుందని కానీ, లేకపోతే అసలు రావట్లేదు కానీ, ఎలాంటి అభిప్రాయాలైనా ఏర్పరచుకోవడానికి ఇది అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే వాళ్ళు వెస్ట్రన్ లిటరేచర్ చదవడం మంచిది. రెండో వైపు నుంచి ఆలోచిస్తేనేమో అదే గొప్ప సాహిత్యం ఇందులో, అంటే 2 చదివితే పర్వాలేదు కానీ కేవలం ఒకటే చదివి అభిప్రాయాలు ఏర్పరచుకుంటే కష్టం. అలా అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? అదే అంటే 2 సమన్వయించుకోవడంలో ఉంది. అది ముఖ్యంగా ఇంకోటి కూడాను. ఇప్పుడు నువ్వు అంటే నాకు తోస్తోంది, ఇంగ్లీష్ పుస్తకాలు చదవని వాళ్ళు కూడా ఇలాంటి అభిప్రాయాలే వెలిపిస్తున్నారు. వాళ్ళు బహుశా ఈ ఇతరుల చెప్తున్న అభిప్రాయాలను గ్రహించి అభిప్రాతిపదిగా చెప్తున్నారా, స్వయంగా తమకి తాము ఆలోచించుకోవడం ఏమైనా వస్తుందా ఎక్కడైనా అన్నదన్నమాట. అలా ఆలోచించుకోలేకపోతే మనం ఊరికే వాడు ఇలా అన్నాడు కనుక మనం ఇలా అందాము అనే ధోరణి ఏర్పడి, దానికి ముఖ్యమైన కారణం నేను అనుకోవడం, వీళ్ళు అసలు ఎక్కువసేపు ఆలోచించాలని అంత టైం లేదు, తర్వాత టైం పెట్టట్లేదు కూడా. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివారు, ఎన్ని పుస్తకాలు కొన్నారు, ఎన్ని పుస్తకాలు వాళ్ళకి ఇచ్చారు అని ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు. నిజంగా ఒక్కొక్క పుస్తకం ఇప్పుడు కనీసం మరి అది నాలో లోపమే కావచ్చు, నేను చదివానంటే నాకు ప్రతి వాక్యం అర్థం అవ్వాలి, తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఇంకెప్పుడైనా దాని గురించి అడిగితే కూడా చెప్పగలి, ఆలోచించుకోవాలి. కనీసం నాకు అంత గుర్తు ఉండదు, ఒక్కోసారి మర్చిపోతాను, కానీ వీలైనంత మటుకు దాని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడేమో వీళ్ళు స్పీడ్ రీడింగ్ ఒక పేజీలు తిప్పేసి అందులో ఏముందో సుమారుగా అర్థం తెలుసుకుంటారు. దాని మీద ఏమో ఇంకా ఆలోచన మొదలు పెడితే పుస్తకం మూసేసిన తర్వాత, చదవడం అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నారా లేదా అన్నది, దాని గురించి వాళ్ళని ఆలోచింప చేస్తుందా ఆ రచన, అలాగే వీళ్ళు ఆలోచిస్తున్నారా లేకపోతే ఊరికే టైం పాస్ కోసమో ఇంకోటో చదివేసేసి ఓ బాగుంది బాగాలేదు ఏదో ఒక మాట అనుకొని పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీరియల్ మీద వాళ్ళ కామెంట్లు చూస్తే అనిపిస్తుంది అన్నమాట. ప్రతిసారి మనమేమో ఏ సీరియల్ అయినా సరే నీకు అలాగే జరిగింది, మనం రాయడానికి అది ఒక వారం పడుతుంది, ఒక 5-6 పేజీలు రాయడానికి. వాళ్ళేమో 5 నిమిషాలు చదివి అయిపోయిన తర్వాత ఏమైంది వెంటనే అడుగుతారు. వాళ్ళు చదివినంత తొందరగా రచయిత రాయగలరా అది వాళ్ళకి తోచదు. అంటే బహుశా వాళ్ళ అభిప్రాయం అలాగా మేము మాకు ఇంత ఉత్సాహంగా ఉంది చెప్పడం కావచ్చు, కానీ అది నాకు ఒక్కోసారి మాత్రం నాకు అంతగా పనిచేయడం లేదు. అలా అడుగుతూ ఉంటే ఏదో తోస్తున్నట్టుగా ఉంటుంది, గుర్రాలు తోలినట్టుగా. వాళ్ళు అలా గుర్రాలు తోలితే నేను చేయలేను. అంచేత ప్రతి వాళ్ళకి గబగబా అయిపోవాలి, ప్రతిదీ స్పష్టంగా చెప్పేయాలి అలాంటివే తప్ప
ఆలోచించడానికి ఎక్కువ టైం తీసుకోవడం లేదేమో అనిపిస్తుంది నాకు. అలా ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు అలాంటి కొందరు. అప్పుడప్పుడు ప్రశ్నలు, మంచి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల నాకు కూడా స్ఫూర్తి కలుగుతుంది. కానీ చాలా సార్లు వాళ్ళు తొందర పెడుతున్నట్టు ఉంటుంది. కానీ తర్వాత మనం చెప్పిన విషయాలను వాళ్ళు సరిగా అందుకుంటున్నారా లేదా అన్న విషయం మనకు తెలియదు. అది తెలియదు. తర్వాత ఒక్కసారి ఏమో ఒక్కదానికి దానికి సంబంధం లేకుండా ఇంగ్లీష్ లో రాయండి, తెలుగులో రాస్తే ఇంగ్లీష్ లో రాయండి, ఇంగ్లీష్ లో రాస్తే తెలుగులో ఇలా రాస్తే అలా రాస్తే ఇలా అంటారు తప్ప ఏదో ఒకటి అనాలన్న తాపత్రమే తప్ప. దానికి నేను అదే మరి మన విద్యా విధానంలో ఉన్న లోపమే అది అనుకుంటాను. సగం సగం తెలుసుకుని తెలిసేసుకోవాలి, ఏదో ఒకటి చెప్పేయడం హడావిడిగా పాఠకులు తగ్గుతున్నారంటారా? తెలుగు సాహిత్యానికి పెరుగుతున్నారు. ఎటొచ్చి మా అన్నింటిలో చెప్పినట్టే అది చెప్పుకోవాలి. రాశిలోనే కాదు వాసిలో కాదు పెరుగుతున్నారు. కథలు కూడా ఏవో చాలా మంచి అంటే వస్తున్నాయని నేను అనుకోను. అది కూడా అంతే, ఏదో ఒక సంఘటన వాళ్ళు చూసినట్టు గబగబా వాళ్ళకి ఏం తోస్తే అది రాసేయడం, కానీ దాని మీద పెద్ద ఆలోచిస్తున్నట్టు కనిపించదు. దీనివల్ల ఏం మంచి జరిగిందా, చెడు జరిగిందా, దీనివల్ల ఎవరికి ఎలాంటి లాభం వచ్చింది, నష్టం వచ్చింది, ఎవరినో ఒకళ్ళ ఆడవాళ్ళను, రాజకీయ నాయకులను, సినిమా వాళ్ళ ఒకళ్ళు గెలిపేస్తే కదా అయిపోయింది. పాఠకులు ఎక్కువ అయ్యారు, కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం రీడింగ్ హ్యాబిట్ తగ్గింది అని ఒక పక్కన అంటున్నారు. పుస్తకాలు కొనేవాళ్ళు తగ్గింది అని అంటున్నారు. సాహిత్యం చదివేవాళ్ళు, అసలు తెలుగు సాహిత్యం చదివేవాళ్ళు అసలు లేరు అంటున్నారు. కానీ మనం అంటే మిగతా రైటర్స్ కన్నా మనం బ్లాగ్ లో కొంచెం రెగ్యులర్ గా రాస్తూ ఉన్న వాళ్ళము. తర్వాత బ్లాగ్ లో మీరు సీరియల్ రాశారు, నేను సీరియల్ రాశాను, మన ఇద్దరు నవలలు కూడా బయటకు వచ్చాయి. మన ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంది కదా. అంటే తప్పనిసరిగా చాలా మంది అంటే ఇండియాలో మనం ఒక పుస్తకం పబ్లిష్ చేస్తే 1000 కాపీలే వేస్తాం. అంటే మన గోల్ 1000 మంది చదవాలి కొని అని. అంటే ఒకళ్ళ దగ్గరే ఉండిపోయి చదువుతారు అని. సరే అందులో మనం ఫ్రీ కాపీలు ఇచ్చినా సరే ఒక 200, 300 అని. కానీ బ్లాగ్ లో మన ఒక్కొక్క పోస్ట్ కే మనకి 400-500 మంది చదువుతున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. అది కూడా కేవలం ఒక ప్రాంతం నుంచి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్ళందరూ చదువుతున్నారు. సో ఆ రకంగా మనకి తెలుగు సాహిత్యానికి బ్లాగుల్లో విస్తృతంగా వస్తున్నాయి కథలు, కవిత్వం, వ్యాసాలు, సరే మన నవలలు అన్ని రకాలైనవి బ్లాగుల్లో వస్తున్నాయి. అందరూ చదువుతున్నారు. చదువుతున్నప్పుడు మరి ఈ పాఠకులని అక్కడ పరిగణనలోకి తీసుకోవట్లేదా, లేకపోతే మరి ఇది పుస్తక ప్రచురణలో ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇవన్నీ మనకి ఇంకా వేగ్ గా ఉన్నాయి కానీ క్లియర్ గా తెలియట్లేదు. అంటే ఈ బ్లాగ్ పాఠకులందరూ కేవలం ఆన్లైన్ లో మాత్రమే చదువుతున్నారా, లేకపోతే విడిగా కూడా పుస్తకాలు కొని చదువుతున్నారా? కొంటే ఎలాంటి పుస్తకాలు కొంటున్నారు? మరి అలా అయితే కనుక మనం 1000 కాపీలు కూడా ఎక్కువ పుస్తకాలు వేసి ఉండాలి కదా. పుస్తకాలు అంటే ఇదివరకు ఉన్న రెగ్యులర్ పాఠకులు 1000 మంది పాఠకుల్లో వీళ్ళు ఉన్నారా, వీళ్ళు కొత్తగా వచ్చిన పాఠకుల, ఇలాంటివి కూడా మనం కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అది మరి ఎవరైనా తీసుకోవాలి అలాంటిది. కొంచెం ఏదైనా రీసెర్చ్ స్కాలర్స్ కి పరిశోధనకి పనికి వచ్చేదే కానీ చెప్పలేము. ఎందుకంటే ముఖ్యంగా అసలు సర్వేస్, ఇలాంటి సర్వేలు చేయడమే కష్టం. అలా కాకుండా ఏదో మనకి కనిపించినవి మాత్రమే చూసి దాని మీద ఒక అభిప్రాయం తోచుకోవడం మనకి బాగానే ఉంటుంది, కానీ నిర్దిష్టంగా ఇది జరుగుతున్నది అని చెప్పలేదు. నా మటుకు నాకైతే చదివే వాళ్ళు ఎక్కువ అయ్యారని అనిపిస్తోంది, కానీ జాగ్రత్తగా చదివేవాళ్ళు చదివి ఇది అర్థం చేసుకున్నా, దీనివల్ల ఏం జరిగింది, దీనికి కారణాలు ఏంటి, మూల కారణాలు వెతికిదాము, దీనివల్ల మనం అని ఒక తమ ఆలోచనలు విస్తృతపరుచుకునే ధోరణిలో చదువుతున్నట్టు కనిపించండి. తర్వాత సగం మందికి, ముఖ్యంగా బ్లాగర్లో చదివే వాళ్ళలో కనీసం 300 మందికైనా
మనకేం తెలుసులే అని కనీసం ఆ మాట అంటారు. నిజంగా అలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ మాకేం తెలుసు అండి మిమ్మల్ని మేము తప్పు కావండి అలా అంటారు. అది కూడా తప్పునే నా అభిప్రాయం. అనక్కర్లేదు, వాళ్ళకి ఏం తెలిస్తే అదే చెప్పచ్చు. కనీసం అలా మాట్లాడితే కదా తెలుస్తుంది. తెలియలేదు, ఎక్కడ తెలిసిందో తెలియడానికి. మనం బయలుదేరుతామా? చాలా సంతోషం వచ్చినందుకు. అలాగే మనం సాహిత్య చర్చ చేయాలి ఇలాగే. అంతకుముందు మనం కథా చర్చ చేసాము, ఈసారి కీలుబొమ్మల మీద చర్చ, అలాగే తెలుగు సాహిత్య విమర్శ, పాఠకులు లాంటి విషయాల గురించి ఊరికే స్థూలంగా పైన ఎలా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. మీ మంచి వంట ఇవాళ భోజనం చేసాము చక్కగా. సరే అయితే ఓకే.